ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కరెక్ట్ గా యువతల చందు భాస్కర్ రావు అని తినాలి, ఆయన న్యాయ నిర్ణేత, యువతల గౌరవనీయులు వేలూరు వెంకన్న గారు సాహిత్యానికి మా వాడిట్లు కరెక్ట్ గా అట్లా లోహితాసుడు అట్లా ఎక్కడమో అట్లా సైలెంట్ గా అట్లా ఇచ్చినాడు, సైలెంట్ గా ఇచ్చినాడు. అది ఒక పీడిగిరి అని ఇక్కడ కొన్ని వేల నాటకాలు ఆడిన ఆయన ఉన్నాడు. ఎక్కడయ్యా మీ తమ్ముడు, ఏందయ్యా ఇది, ఏం సార్ ఎంత చక్కగా ఇచ్చినాడయ్యా మ్యూజిక్. అందరూ ఇట్లా కాకుండా కొత్త రకంగా ఉరుకునే దాన్ని హార్మోనియంలో గెలుపుకుండా కరెక్ట్ గా అట్లా కరెక్ట్ ఏమి చాకచక్యమయ్యా మీకు ఇద్దరికి అన్నదమ్ములకి అని ఆస్వాదించేవాడు. మరి మీరు అందుకున్నటువంటి అవార్డులు, సన్మానాలు? అవార్డులు చాలా ఉన్నాయి సార్. అవార్డులు ఏమో ఇచ్చినారు. 2018లో ఇట్లా ఉచిత శిక్షణాలయం చేస్తున్నందుకే ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి నేను జినైన్ గా 166 నాటకాలని మేము పేపర్లు పెట్టేసినాము. అక్కడ వారు పరిశీలన, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, ఉమ్మడి రాష్ట్రం కాదు, ఆ జిల్లా వాళ్ళంతా ఒక 5-6 మంది కడప జిల్లా వాళ్ళందరినీ న్యాయ నిర్ణేతలుగా పెడితే అన్ని చూసినారు. ఓహో, ఈయన ఉచిత శిక్షణాలయం పెట్టినాడా, ఉచితంగా నేర్పిస్తున్నాడు కదా అని పాపము నన్ను ఎన్నిక చేసినారు. జిల్లాలో 5 మందిలో నన్ను ఎన్నిక చేస్తే నేను ఏలూరుకు పోయినా, రమ్మన్నారు. ఏలూరుకు పోతే కందుకూరి విశిష్ట పురస్కారం నాకు ఇచ్చింది 2018లో ఏలూరులో, పశ్చిమ గోదావరి జిల్లా. నంది అవార్డు దాంట్లోనే యాక్టర్ మురళీమోహన్ గారు, అంబికా కృష్ణ గారు చేతుల మీదుగా ఆ రోజు వెంకటేశ్వరరావు గారు, గోపాలరావు గారు వచ్చినారు. వాళ్ళ ముందు ఒక 10 మంది పాడదామని నేను న్యాయ నిర్ణేతగా రాష్ట్రంలో ఫస్ట్ నన్నే పిలిచేది ఈ నాటక రంగంలో. ఆ అక్షరంతో మొదలు పెట్టినారు, అనంతపురం అని. దాంట్లో 5 మందిలో నేను ఉండా మొదటి వాడిని. నన్ను కూర్చోబెట్టినారు. నేను వాళ్ళని కార్యనిర్వాహకులని, సార్ అనంతపురం నుండి వచ్చినాము, మీరేమో కందుకూరి విశిష్ట పురస్కారం ఇస్తున్నారు, ఈ అవార్డు తీసుకొని పోయినాక ఏం చేసినాం అనేది మీకే అవగాహన కదా, మాకు ఒక పద్యం పాడేకి అవకాశం ఇవ్వండి సార్ అని అడిగిన. ఇస్తాంలేండి అన్నారు. కానీ కాలాతీతం వలన ఇవ్వలేకపోయినారు సార్. ఆడ ఒక పద్యం వెంకటేశ్వరరావు గారు, గోపాలరావు గారు వినాలనంట. తర్వాత ఈ రూమ్ కి వెంకటేశ్వరరావు గారు 5-6 సార్లు వచ్చినారు. ఇక్కడే విడిది ఆయనకు. ఇక్కడ ఈ సాయంత్రం వరకు ఇక్కడ ఉండి నాటకాలకు పోయినాడు 4-5 సార్లు. తర్వాత ఇటీవల గోపాలరావు గారు కూడా వస్తే ఆయనకు సన్మానాలు చేసి పంపిస్తాంటాము. ఈ ఉచిత శిక్షణాలయం ఇలాగే కొనసాగాలని ఇలాంటి వారు మాకు ప్రోత్సహించాలి. మరి మా ఛానల్ ద్వారా మేము మెమెంటోలు తెస్తూ ఉంటే ఆర్డర్ వేసినారు, తీసుకురావద్దు అని చెప్పి. అవును సార్, మీరు మెమెంటోలు అవసరం లేదు, మీరు సర్టిఫికెట్ ఇస్తే తీసుకుంటామని చెప్పి ఒక ఆజ్ఞలాగా. ఆజ్ఞ కాదు సార్, విన్నపం సార్. విన్నపము అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, ఇట్లా చేసి మీరు మాత్రం మెమెంటోలు మాకు వద్దు అన్నారు. అవును సార్, అందుకని మేము సర్టిఫికెట్స్ తోనే వచ్చాం, ఎందుకంటే మెమెంటోలు ఇచ్చినారు. మరి ఈ సందర్భంగా మీరు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ప్రశంసా పత్రాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. జనలేని ధన్యవాదాలు సార్. మెమోటో తెస్తామంటే వద్దన్నారు. మీరు పెద్దలు, మిమ్మల్ని ఆశీర్వదించాలా. నాటక రంగంలో వచ్చినప్పటి నుండి మా ప్రతిభను గుర్తించి ప్రభుత్వం వారు కానీ, సంస్థల వారు కానీ, నాటక కళా సమితి, కొంతమంది నాటక కళా సమితి వారు కానీ నాకు అవార్డులు అందజేసినారు. అందుకు నేను చాలా ధన్యుణ్ణి.
వారందరికీ కూడా వారందరికీ అనలేని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మినిస్టర్ గారి చేతి వలన, తర్వాత కలెక్టర్ గారి చేతి వలన, వీళ్ళందరితో నంది సంబంధించినటువంటి అవార్డు కూడా వచ్చినట్టుంది. ఇది సంక్రాంతి సంబరాలు సార్ 2015లో అప్పుడు అనంతపురంలో ఇచ్చినారు. ప్రతిభలు గుర్తించి నాకొక్కని కాదు, చాలా మందికి ఇచ్చింటారు, వాళ్ళలో నేనొక్కని. ఇది మీ అందుకున్నటువంటి వాటిలో మంచి విశిష్టమైనటువంటి విశిష్టమైన పురస్కారాలు 2 ఉన్నాయి సార్. లేదు సార్, 2012లో కలెక్టర్ గారి చేతుల మీదుగా ద్వితీయ బహుమతి సత్యహరిచంద్ర పూర్తి నాటకానికి తీసుకున్నామే, అది ఒక విశిష్టమైనది. అత్యంత విశిష్టమైనది ఇటీవల నన్ను గుంతకల్ వాళ్ళు పరంజ్యోతి నాటక సమితి వారు పిల్లంపించినారు. పిల్లంపించి స్వరబ్రహ్మని బిరుదు నీకు ఇస్తామన్నారు. అయ్యా నాకు సరిగమలే రావు, స్వరబ్రహ్మ నాకెందుకన్నా, సరిగములు రావు, శాస్త్రముగా సంగీతము రాదు. ఏదో అంటే సార్ మీరు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఒకటి, నేను రిటైర్డ్ అయినప్పటి నుండి 2018 మార్చి 1వ తేదీ నుండి ఈ ఊర్లో, అంటే ఈ పామిడి పట్టణంలో కానీ గ్రామం కానీ అనుకోండి, పేదవాడు మొదలుకొని కోటీశ్వరు వరకు పశువులకు బాగలేదంటే ఉచితంగా పోయి వైద్యం అందిస్తున్నా. ఇప్పటికి కూడా ఈ ఊర్లో మాత్రమే. పల్లెలకు పోతే సార్ పశువు బాగలేదంటే దానికి మందులకి, పెట్రోల్ ఖర్చుకి అతి తక్కువలో తీసుకుంటా. ఈ గ్రామంలో రాత్రి 2 గంటలప్పుడు వచ్చినా 3 గంటలప్పుడు వచ్చినా పోయి ఉచిత సేవ చేస్తున్నా పశువులకి. నేను నిర్ణయించుకున్నా రిటైర్ అయినప్పుడు అట్లా చేయాలని. బైపాస్ అవతలున్ని ఎక్కడన్నా ఉన్ని అంతే కదా, వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోను, ఉచితంగా నేను ఏదో ఒక ఇంజక్షన్ వేస్తా, రాసిస్తాను, ఫీజు తీసుకోను, పెట్రోల్ ఖర్చు తీసుకోను. తర్వాత అత్యంత ఇది నాకు పరంజ్యోతి వాళ్ళు స్వరబ్రహ్మ అంటే స్వరబ్రహ్మ సముద్రం లాంటి ఈ సంగీతంలో నేను ఒక చుక్క, ఆ చుక్కలో కూడా ఒక అణువు నాకు తెలిసింది. సంగీతం గురించి సముద్రం అనుకోండి, సముద్రం లాంటి సంగీతంలో ఒక చుక్క తీసుకుంటాం చిటికినేలతో, ఆ చిటికినేలంత కూడా కాదు, ఆ చిటికినేల్లో ఒక చిన్న అణువు అంత నాకు తెలుసు తప్ప. ఎందుకంటే గురువు లేని విద్య, నేను ఏ ఒక్కరి దగ్గరికి పోయి నేర్చుకోలేదు సంగీతం, నాకు ఊహాగానంతో నేర్చుకున్నాను కాబట్టి ఇవన్నీ ఇచ్చినారు. తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని, ఇది కందుకూరి విశిష్ట పురస్కారము. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని నా సొంత ఖర్చులతో, ఇన్స్ట్రుమెంట్స్ హార్మోనియం బాగా టేకుతో తయారు చేయించుకున్నాను సార్. మంచి జర్మన్ జూబ్లెట్ ఇప్పుడు వాయించినది వింటారు. తర్వాత కీబోర్డు, తపలా, తర్వాత అది ఆ డోలక్, ఇదోండి ఇది తప్పెట, ఈ స్ట్రేంజర్, తర్వాత బ్లూటూత్, అది 10,000 మా చిన్నబ్బాయి ప్రేమతో తీసిచ్చినాడు. ఇవన్నీ ఎవరిని దానం అడక్కోకుండా, విరాళాలు సేకరించకుండా, నేను నాకు ఎంకరేజ్మెంట్ కృష్ణారావు సార్, సార్ ఇది ఈ కార్యక్రమం చేస్తామంటే మంచిది సార్ అంటాడు, సార్ ఈ కార్యక్రమం తలపెడతామంటే మంచిది సార్ అంటాడు. అట్లా కదా ఇవన్నీ సాధించినాం సార్, సాధించినాము. మరి ఎప్పుడో అది కళకు మనం, మా తల్లిదండ్రులు పుణ్యం, చాలా సంతోషం సార్. మా తల్లిదండ్రులు పుణ్యమేది. మా అమ్మగారు గాయకురాలు అని చెప్తే కదా ఆమె, ఈ నాటక రంగంలో పద్యాలే కాకుండా, నటించేదే కాకుండా, నేర్పించేదే కాకుండా, వాయించేదే కాకుండా, ఎక్కడైనా పెండిల్లో ప్రోగ్రాంలు ఆర్కెస్ట్రా పెడతా అంటారు, ఆ ట్రాక్ లో కూడా పాటలు పాడేకపోతా. మరి మాకు ఈ కళాభిషేకంలో ఒక పాట కూడా పాడలేదు మీరు. ట్రాక్ లో పాడతా. ట్రాక్ వద్దు సార్, కాపరేట్. ఈ కళాభిషేకంలో ప్రేక్షకులు సంతోషించే విధంగా ఒక పాట, అందరికీ తెలిసినదే, ప్రాచుర్యంలో ఉన్నటువంటి పాట, రాముడు భీముడు సినిమాలోది యువల గీతమే పాడుకుందాం. తెలిసిందిలే తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీరు తెలిసిందిలే. చలిగాలి రమ్మంటూ పిలిచిందిలే, చెలి చూపు నీపైన నిలిచిందిలే. చలిగాలి రమ్మంటూ పిలిచిందిలే, నెలరూపు నీపైన నిలిచిందిలే. ఏముందిలే ఇప్పుడేముందిలే, ఏముందిలే ఇప్పుడేముందిలే, మురిపించు కాలం ముందుందిలే, నీ ముందుందిలే. తెలిసిందిలే తెలిసిందిలే, నెలరాజ నీరు తెలిసిందిలే. వరహాల చిరునవ్వు కురిపించవా, పరువాల రాగాలు పలికించవా. వరహాల చిరునవ్వు కురిపించవా, పరువాల రాగాలు పలికించవా. అవునందున కాదందున, అవునందున కాదందున, అయ్యారి విధిలీలా అనుకుంటున్నా అనుకుంటున్నా. తెలిసిందిలే తెలిసిందిలే, నెలరాజ నీరు తెలిసిందిలే. సొగసైన కనులేమో నాకున్నది, చురుకైన మనసేమో నీకున్నది. సొగసైన కనులేమో నాకున్నది, చురుకైన మనసేమో నీకున్నది. కనులేమిటో ఈ కథ ఏమిటో, కనులేమిటో ఈ కథ ఏమిటో, శృతి మించి రాగాన పడుతున్నది పడుతున్నది. ఆ ఆ ఆ ఆ నెలరాజ నీరు తెలిసిందిలే తెలిసిందిలే తెలిసిందిలే, నెలరాజ నీరు తెలిసింది. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే, పన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. తరియుతుమని చల్లని చరణముల నీడలోన, తరియుతుమని చల్లని చరణముల నీడలో, పూలదండ ఓలే కర్పూర కలిక ఓలే, కర్పూర కలిక ఓలే. ఎంతటి నిరజానవు నా అంతరంగమందు నీవు, ఎంతటి నిరజానవు నా అంతరంగమందు నీవు. కాలం వీడని సంఖ్యలను వేసినావు, సంఖ్యలను వేసినావు. కన్ను దోచుకుందువటి పన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. కన్ను దోచుకుందువటి
నా మదియే మందిరమై నీవే ఒక దేవతవే నా మదియే మందిరమై నీవే ఒక దేవతవే వెలసినావు నాలో నీ కలసిపోదు నీలో కలిసిపోదు నీలో ఏ నాటిదో మన భంగం ఎరుగరాని అనుభంగం ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంగం ఎగిరిపోని గంగం నన్ను దోచుకుందువతే నన్ను దోచుకుందువతే కన్నుల సరసాలి కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువతే రావే ప్రేయసి రసరమ్యమైనది రావే ప్రేయసి రసరమ్యమైనది రాసకేలిలో తేలియాడరారం అది రాత్రి ఈ పున్నమి రాత్రి ఈ పున్నమి రాత్రి ఈ రంగుల రాత్రి చల్లగా వీచే గాలి ఇటు మెల్లగా విరిచిన చల్లగా వీచే గాలి ఇటు మెల్లగా విరిచిన వెన్నెల అంగాలకు నవనందరాలతో సుందరాంగు కనువిందుకు వావే ప్రేయసి రసరమ్యమైనది మల్లె పందిది ఇల్లుగా మన విడిది కోసమై ఉంచగా మల్లె పందిది ఇల్లుగా మన విడిది కోసమై ఉంచగా మరులు కొలుపు చిరులెన్ని చేసి మరులు కొలుపు చిరులెన్ని చేసి మరులు కొలుపు చిరులెన్ని చేసి ఓలబాల్పు వేగించగా మన కలయిక కావించగా ఇక జీవితాలకు సుఖ శాంతిగా కావే ప్రేయసి రసరమ్యమైనది రాసకేలిలో తేలియాడరాడం అది రాత్రి ఈ పున్నమి రాత్రి ఈ రంగుల రాత్రి ఈ పున్నమి రాత్రి ఈ రంగుల రాత్రి. చాలా అద్భుతమైనటువంటి కళాభిషేకంగా మేము భావిస్తాం సార్. అద్భుతం వద్దు సార్. లేదు 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 ఇది ఇంకోటి అద్భుతం అనే పదము అది సృష్టికి ప్రతిష్ఠ చేసిన వాళ్ళైతే అది మనం అవును కొంతమంది ఎందుకంటే ప్రతి ఒక్కటి అద్భుతం అనేది ఉండదు. బాగుంది చాలా బాగుంది చాలు. అద్భుతం అంటే ఇంకోటి ఏమంటే విశ్వామిత్రుడు కదా అప్పుడు ఏదో సృష్టించాడు సృష్టి ప్రతిష్ఠ చేశాడు. అద్భుతం అనే పదము కళారంగంలో అది నాకు ఎదుటి వ్యక్తులు మెచ్చరు. ఎదుటి కళా ఇంకోటి మేధావులు కూడా అద్భుతం ఏం సృష్టించినాడు ఆయన ఉన్నదే పాడినాడు. కాబట్టి నేను నాకు తెలిసినంత వరకు నా తెలివితేటకు తగ్గట్టుగా ఏమంటున్నానంటే అద్భుతం అనేది మనం సరిపోదు. చాలా బాగుంది. అద్భుతం చేసిన వాళ్ళు చాలా ఉన్నారు మహానుభావులు ఎందరో మహానుభావులు కళాకారులు
వాళ్ళంతా కీర్తిశేషులైనారు. మా వంశంలో మా మామగారే కీర్తిశేషులైనారు. వారందరికీ తర్వాత నాటక రంగంలో ఉండే డివి సుబ్బారావు గారు మొదలుకొని ఇప్పుడు పాడుతున్నటువంటి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళంతా గోపాలరావు గారు, వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరికీ నమస్కారం, చేతులెత్తి నమస్కరించాల్సిందే. చాలా బాగుంది. మరి అద్భుతం అనేది కాదు, చాలా బాగుంది దాంట్లో బాగుంది. చాలా అది కూడా నా ఒపీనియన్ కాదు, మీ యొక్క అభిప్రాయం. అంతే బాగుంది అంటున్నారు అంతే. నేనైతే ఎన్నో లోపాలు ఉంటాయని నేను అనుకుంటా. బాగుందంటేనే నేను సంతోషించేవాడిని. ఎందుకంటే నేర్చిన వాడు ఎదుటి వారి లోపాలు ఎత్తిపుచ్చడమే ఒక పనిగా పెట్టుకుంటారు కొంతమంది. అది చాలా తప్పు. విద్య నేర్చిన వాడు ఎప్పుడు కూడా నాకేమి రాదనేటువంటి మనస్తత్వంతోనే ఉంటే బాగుంటుంది. కొంతమంది అదెట్లా ఇదెట్లా దాని విమర్శకులు ఎక్కువైపోయినారు. ఆయన బాగుపడతాడు, తక్కువ ఉన్నాయి, అది తక్కువ ఉంది, అది వారి విజ్ఞతకే వదిలేద్దాం. మనం వారి విజ్ఞతకే వాళ్ళదే వదిలేస్తాం. వాళ్ళు ఎందుకంటే చాలా జరుగుతుంటాయి మనకు వద్దు. మొత్తానికి ఇది ఒక మంచి కళాభిషేకం. ఈ కళాభిషేకంలో ఏమంటే ఈ నాటక రంగం గురించి క్షుణ్ణంగా చెప్పాలంటే నాటక రంగం రోజు రోజుకు అంతరించిపోతుంది. కళాకారులు ఏమంటారు, ప్రభుత్వం వారు వెంటనే దీన్ని చర్య తీసుకొని ఏదో ప్రోత్సహించాలి. ప్రభుత్వం వారు ప్రోత్సహించే అవసరం లేదు. వాళ్ళు నీకు పెన్షన్ ఇస్తారు అంతే. ప్రోత్సహించేకి నీకు ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కొనిచ్చి నువ్వు చేసుకోపో పాడుకోపో అంటారా? ప్రభుత్వం వారి మీద వేయకూడదు నింద. ప్రభుత్వం వారు ఎందుకు ప్రోత్సహిస్తారు? నువ్వు కళాకారుడు 60 ఏళ్ళలో దాడితే ఏదో పెన్షన్ ఇస్తున్నారు, దాంతో చాలు. లేదంటే నీకు ఒప్పుకుంటే డ్రామాలు నేర్పించుకో, నీకు ప్రేరేపణ కలిగితే ఉచితంగా నేర్పించు, లేదంటే నీవు జీవనోపాధికి నేర్పించు. ప్రభుత్వం వారు ఏం చేస్తారు నన్ను అడుగుతాండా? ప్రభుత్వం వారు ఏం ప్రోత్సహిస్తారు అంటాండా? నీ జీవనాని కోసము ప్రభుత్వం వారు వాళ్ళు చేయూతనిస్తారు, కుడి చేతికి ఎడమ చేతికి తోడు ఉన్నట్ల. ప్రభుత్వం వారు మనకి 3000 5000 ఇస్తాండారు కళాకారులు, కానీ మందు తాగి పండుకుంటుంటే అవుతుందా? ప్రభుత్వం వారు ప్రోత్సాహం ఉంటుంది, ఆ ప్రోత్సాహాన్ని ఆసరాగా చేసుకొని మనము ఎదగాల అంతే. అంతేగాని మనం ప్రభుత్వం మీద నింద వేయడం అంటే నాకు సరిపోదు సార్. మనకు ఆ పూటకు లేకుంటే ఏదో ఈ రోజు నాకు పెన్షన్ వస్తుందని గర్వంతో కాదు చెప్పడం. నేను ప్రతి కళాకారుడు తెలుసుకోవలసిన విషయం ఏమంటే వెంటనే ప్రభుత్వం వారు ప్రోత్సహించాలి. ఏంటికి ప్రోత్సహిస్తారు నీకు ప్రభుత్వం వారు? కాబట్టి నువ్వు ఎదుగు, నువ్వు సద్వినియోగం చేసుకో. నీకు 5000 జీతం దాంట్లోనే సద్వినియోగం చేసుకో. కళకు నీ వంతు కృషి చెయ్యి. నేను నేర్పించమని చెప్పను నేను. నీ ఉండేది నువ్వు ప్రదర్శించుకో. లేదంటే ఇప్పుడు కళాకారులు జీవన విధానమే అది చాలా మంది కదా, అది లేకపోతే లేదు కదా. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి, దాన్ని దుర్వినియోగం చేయకుండా చివరి అవధాన దశలో ఇబ్బందులు పడుకోకుండా ఉండాలని కళాకారులందరికీ నేను చేతులెత్తి విన్నపం చేస్తున్నాను. కళాకారులకు నేను చెప్పే విజ్ఞప్తి, నాటక రంగ కళాకారులు దురభ్యాసాలకు దూరం ఉండండి, దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఆ దురలవాట్లకు దూరం ఉంటే ఆటోమేటిక్ గా మనం దేవుడు ఇచ్చిన కాటికే చాలు. అంతే అంతే. నీ కళను ప్రసాదించుకొని ఆ వచ్చిన కిరాయితోనే నువ్వు హ్యాపీగా జీవించు అని నా విన్నపం సార్. మరి మీరు భవిష్యత్తులో కూడా ఉచిత కళాసేవ చేస్తూ ఎంతో మందికి విద్యను తారపోయాలని, ఏకలవ్యునిగా విద్య నేర్చుకున్నటువంటి మీరందరికీ కూడా గురుతులుగా నేను చనిపోయేంత వరకు గురువే కాదు, ఎప్పటికీ గురువు కాదు. కానీ ఇప్పుడు నా శిష్యులని నేను ఎప్పుడు ఉచ్చరించను. సభ్యులు మేమంతా ఒక కుటుంబం. నేను నాతో నేర్చుకున్నాడు, ఆ దేవరాజ్ సార్తో నేర్చుకున్నానంటే అంతవరకే గాని గురువు అని మాత్రం చెప్పుకోద్దంట. నాకే గురువు లేడు, నేను ఇంకోరు గురువు ఎట్లయితా? అవునవును. నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది, నేను ఎద్దులపల్లి వెంకటేష్ తబలిస్ట్ అన్నతో కలిసినప్పుడు మీ గురించి చెప్పినాడు నాకు 2-3 సార్లు. దేవరాజ్ అనే ఒక మంచి హార్మోనిస్ట్ ఉన్నాడు, మీరు కలవండి సార్ అని చెప్పినాడు. 2-3 సార్లు చెప్పినాడు. నేను 2001 నుండి 2006 వరకు ఎద్దులపల్లి పని చేసిన చెప్పినాడు నాకు. మరి ఒకరికొకరు కళాకారులు వారు, నేను ఉద్యోగం చేస్తూ కళామ తల్లికి నా వంతు కృషి చేస్తున్నా. రిటైర్డ్ అయినప్పుడు కాదు ఇది, 2008 నుండి నేను రిటైర్డ్ అయితే 2018లో. అప్పటి నుండి కూడా నేను నా వంతు కృషి నేను కళామ తల్లికి చేస్తున్నా, సేవ చేస్తున్నా. ఈ కళాసేవలో మీరు మంచి ఆయురారోగ్యాలు కలిగి ఉండి ఆరోగ్యంగా దేవుని దయ వల్ల ఎంతో మందిని శిష్యులను తయారు చేసుకోవాలి. మీరు ఒప్పుకోరు కానీ విద్యార్థులను తయారు చేసుకోవాలని మేము కోరుకుంటూ, నేనే విద్యార్థిని కోరుకుంటూ మరి ఈ కళాభిషేకాన్ని ఒక మంచి ఓ కళామ తల్లి
మీ ముద్దు బిడ్డ మీరు కలకాలం వర్ధిల్లాలని, ప్రజల దీవెనలు మీకు అందాలని కోరుకుంటూ మళ్ళీ మా కోసం ఒక మంచి పాటనో పద్యాన్ని పాడి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. మంచి నీ వద్ద ఏమీనూ లేదా, మానిని నీవు అసత్యమాడుచున్నావు. అంటే నేను అసత్యమాడువాడునా? బాల సూర్య ప్రభా కలితం వై వెలుగందుచున్నయది, నీ వద్ద ఏమీనూ లేదు, నీవు అసత్యమాడుతాను కాదు. దళమౌపై ఎదలోడంగిజు సముద్యత్కాంతులి రెండలం మలియింపంది చలం దొదియగల సీమలం బాల సూర్య ప్రభా కలితం వై వెలుగు అది మాంగళ్యంబు కాబోలు దానినే వెలకైన తెగనమ్మి నీ సుఖునికై వెచ్చించిన చెల్లదే. ఏమేమి మెరుగులు తిప్పుతారు మీరు అందరూ. మామూలుగా దళమయ పయదలో ఏది శ్రీరాగంలో పాడతారా? మీరు ఏ రాగంలో పాడారు? కానడలో. కానడలో పాడినారు. చాలా సంతోషం సార్. మరి ఇంకా ఏమంటే వాయించుకుంటూ పాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వయసు 60 కదా, అదే వాయించే హార్మోనిస్ట్ ఉంటే నిలబడితే కొంచెం బాగా ఊపిరి వస్తుంది, బాగా ఇంకా బాగుంటుంది. చాలా సంతోషం. అంతే సార్. మరి పెద్దలు ఎంతో మంది అనుభవజ్ఞులు ఉంటారు, మేధావులు ఉంటారు, విషయం తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు. మరి సారు గారు చెప్పినటువంటి దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే మొదటి నుంచి కూడా నాకేం తెలియదు, నేను చదువులేదు నాకు అనేటువంటి బాధ ఆలోచనతోనే చెప్తున్నారు. కాబట్టి మనం ఎక్కడా విమర్శించకుండా వాళ్ళని ప్రోత్సహించాలని మన తేనె తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీలాంటి కళాకారులకి, మన అభిరుచి ఉన్నటువంటి కళాకారులకి ఈ వీడియోలను షేర్ చేస్తూ మన ఛానల్ అభివృద్ధికి మీరు తోడ్పడతారని ఆశిస్తూ ఇందరితో మరి ముఖ్యంగా ఒక చిన్న విన్నపం. నేను పశుసంవర్ధక శాఖలో కింద ఉద్యోగస్తునింటి నాకు రెండవ దేవుడు. అంటే నన్ను పోషించి, నా కుటుంబాన్ని నన్ను పోషించి నన్ను ఈ కళారంగంలో కూడా ఇంతటి వరకు తెచ్చినటువంటి నా పశుసంవర్ధక శాఖకు ఎనలేని వేలాది వేల నమస్కారాలు. ఎందుకంటే చిన్న ఉద్యోగస్తునిగా చేరినాను, వెటర్నరీ లైఫ్ స్టాక్ ఆఫీసర్. ఆ క్యాడర్లో నేను 5 సంవత్సరాల చివరిలో వెటర్నరీ లైఫ్ స్టాక్ ఆఫీసర్ అని అనిపించుకున్నా. అంటే నాకు 4 ప్రమోషన్లు వచ్చినాయి. వెటర్నరీ అసిస్టెంట్, లైఫ్ స్టాక్ అసిస్టెంట్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్, వెటర్నరీ లైఫ్ స్టాక్ ఆఫీసర్గా ఒక ఉద్యోగాన్ని ఆ పశుసంవర్ధక శాఖ అనే నా తల్లి నన్ను ఆశీర్వదించి ఇంతవరకు నన్ను నా బిడ్డలను ప్రయోజకులు చేయడానికి కారణమైనటువంటి నా పశుసంవర్ధక శాఖ. ఆ పశుసంవర్ధక శాఖను నేను నా జన్మలకు నేను మర్చిపోలేను. వేరే శాఖలో అయితే ఏమో కానీ పశుసంవర్ధక శాఖలో ఆఫీసర్లు, జిల్లా ఆఫీసర్లు, తర్వాత డివిజన్ ఆఫీసర్లు అందరితో నేను మెప్పు పొందినాను సార్. ఏదైనా సభల్లో కూడా వాళ్ళు పాట పాడు దేవరాజు అని అనేవాళ్ళు, పాట పాడేవాడిని. కాబట్టి నేను 2012లో అవార్డు తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ మా ఆఫీసర్లంతా నన్ను ఆశీర్వదించి అభినందన ఏర్పాటు చేసినారు సార్. కాబట్టి పశుసంవర్ధక శాఖకు నేను లేని కృతజ్ఞతను సార్, నేను నా పిల్లలు కూడా. చూశారు కదా మరి దేవరాజ్ సార్ గారితో మన శతాబ్ది కళాభిషేకం. ఇట్లే
ఇదే విధంగా ఎంతో మందితో మీకు కళాభిషేకాన్ని అందిస్తాము. మరి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వీడియో చూసినటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టడం వల్ల ఆ వీడియో ఎక్కువగా వైరల్ అవుతుంది, ఎక్కువ మందికి చేరుతుంది. మరి విషయాలు ఒకరి నుంచి ఒకరికి ఇది ప్రసారం అవుతుంది అన్నమాట. కాబట్టి మీరందరూ ఇందులో మన తేనె తెలుగు ఛానల్ ఈ కళారంగ సేవలో తరించాలంటే మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు. కళాభివందనాలు.